ఇదిగోండి మొత్తం కడిగేసి దాని తర్వాత తుడిచేసినటువంటి కాయలు. ఓకే, ఈ కాయల్ని మనం ఏం చేస్తామంటే కనుక సరిగ్గా వీటిని కాసేపు ఇట్లా ఆరబెట్టేసి చూడండి, ఇట్లా మన మంచి పొడిగుడ్డ మీద, కాటన్ గుడ్డ మీద ఆరబెట్టేసి మనము వీటిని కొట్టించుకోవటానికి ఇంకొక 15-20 నిమిషాల తర్వాత 1-2 సార్లు ఇట్లా తిప్పి ఒకసారి చెక్ చేసుకుని తడి లేదు అని తెలిసిన తర్వాత మనము ఆ కొట్టేవాడి దగ్గరికి వెళ్తామండి. ఇదిగోండి, ఇందాక నేను మామిడికాయలని ఏరి నేను ఏంటంటే ఆ కొట్టించేవాడి దగ్గరికి పంపించానండి. మీరు గమనిస్తే ఆ కొట్టేటప్పుడు కూడా మనకి స్క్రాప్ వచ్చిందండి. ఇప్పుడు నేను 19 కాయలు పంపించాను, దీని లోపల ఇంకొక 4 కాయలు 5 కాయలు వెళ్ళిపోయినాయి. అంటే కనుక టెక్నికల్లీ నేను పెడుతున్నటువంటి పచ్చడి ఒక 13 నుంచి 14 కాయల పచ్చడి అనమాట. కొట్టినటువంటి కొంచెము ఆవపిండి, దాని తర్వాత ఇక్కడ కొంచెం చిన్న మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక డిఫరెంట్ మసాలాతో మనము ఆ మామిడికాయ మీద ఉండేటటువంటి యాక్టివిటీ చేద్దామా అనేటటువంటిది కోర్ పాయింట్ అండి. ఇప్పుడు మనము ఒక మసాలా తయారు చేస్తున్నాము. దీని లోపల కొంచెము ఆవపిండి, మిరియాలు, పసుపు, ఉప్పు, కొంచెం ఫెనల్ సీడ్స్, కొంచెము వాము, ఓకే, దాని తర్వాత కొంచెం కలూంజి, ఓకే, కొంచెం ఫెనల్ సీడ్స్, ఓకేనా. ఇవి దీని లోపల వేసాము. కొంచెము ధనియాల పిండి కానీ లేకపోతే కనుక అక్కా ధనియాలు నా దగ్గర అవైలబుల్ లేవు, ఉంటే కనుక అవి వేస్తాను. ఇప్పుడు దీని లోపల కొంచెం నువ్వులు, మెంతిపిండి, రోస్టెడ్ మెంతిపిండి అనమాట. ఓకే, నువ్వులు, రోస్టెడ్ మెంతిపిండి నేను ఈ ముక్కల్లో కలిపానండి. ఇగోండి, ఈ ముక్కల్లో మనం ఇప్పుడు నూనె కానీ ఏమీ వెయ్యలేదండి, జస్ట్ ఓన్లీ పొళ్ళు కలుపుతున్నాం. ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ నేను నూనె దీని లోపల వేశానండి. ఇది నేను వేసింది పల్లి నూనె. ఇదిగోండి, పసుపు, ఉప్పు, మిరియాలు, ఫెనల్ సీడ్స్, కొంచెము వాము, ఓకే, దాని తర్వాత కలూంజి, ఓకే, ఇవన్నీ యాడ్ అయినటువంటి ఒక మిక్స్చర్ అండి ఇది. ఓకే, ఈ మిక్స్చర్ని నేను ఇప్పుడు నూనె ఎందుకు వేసాము అంటే కనుక వీటన్నిటికీ అది స్టిక్ అవుతుంది అనేటటువంటి పాయింట్లో ఇప్పుడు మనము ఓవర్గా మనము ఏమీ వెయ్యమండి. ఏది నూనె తర్వాత కలుపుకుంటాము. ఇదిగోండి, ఇక్కడ కలుపుకుంటాము. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కనుక ఈ మసాలా ఈ ముక్కలకి పట్టేసి దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 3 రోజులు వదిలేస్తాం. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు కలిపేసాను ఇది. సారీ అండి, ఒక చేత్తో వర్క్ ఉన్న ఇంకో చేత్తో ఈ ఫోన్ కెమెరా పట్టుకుంటంతో మీకు షార్ట్స్ సరిగ్గా రావట్లేదు కానివ్వండి. వీటన్నిటికీ మనము రాసేసి దీన్ని ఇట్లా వదిలేస్తున్నామండి. ఇప్పుడు నూనె వల్ల ఏంటంటే ఇగోండి చూడండి, ఇప్పుడు ఈ ముక్కకి మసాలా పట్టిందండి. ఓకే, దీని లోపల ఉప్పు ఉంది కాబట్టేసి కొంచెము మనకి బయటకు వస్తుంది. మనం ఏమీ ఓవర్గా నూనె వేయట్లేదండి. మనము దీన్ని ఏంటంటే 3 రోజుల తర్వాత కొంచెము తడి వస్తుంది. ఆ తడి మనం ఏంటంటే కనుక దాంతోపాటే మనము ఎండబెడతామండి దీన్ని. ఇదిగోండి, ఇక్కడ కొంచెము సపరేట్గా నేను కలూంజీవి కూడా వేసానండి. ఇదిగోండి, మనం కనుక అయితే మనకి బేసికల్లీ కావాల్సింది ముక్కలకి ఈ మసాలా పట్టి దీన్ని మనము వదిలేస్తామండి. కొంచెము పలకబారినా పర్లేదు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ ముక్కలకి మొత్తము ఈ మసాలా పట్టి అవి మనకి రొట్టెల్లో కానివ్వండి లేకపోతే కనుక ఏదైనా కూరల్లో మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో ఇది రెగ్యులర్గా వాడతారండి. సో మనం దీన్ని ఏంటంటే ఒక 3 రోజుల పాటు మూత పెట్టి ఉంచేసి ఓకే, ప్రతిరోజు వీలైతే కలియదోడేసి ఓకే 3 రోజుల తర్వాత దీన్ని ఒక 4-5 రోజుల పాటు మనము ఎండలో పెడతామండి. మనము 3 రోజులు ఉంచుతామా 2 రోజులు ఉంచుతామా మన డిపెండెన్సీ, దాని తర్వాత దీంట్లో వచ్చే ఊట మీద డిపెండెంట్ అండి. దీని లోపల మనం ఎక్కువ నూనె వేయలేదు. ఓకే, ఒకసారి పచ్చడి అయిపోయిన తర్వాత మనము ఏం చేస్తామంటే కొంచెం ఎండుకారం కలిపేసి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పును మేనేజ్ చేసేసుకుని దాని తర్వాత మనము పచ్చడి పెడతామండి.
పచ్చళ్ళు డిఫరెంట్ వెరైటీల్లో ఉంటాయండి. మనకి ఫ్లేవర్ మారుతుంది. కానీ ఏంటంటే కనుక ఇవి ప్రిజర్వేటివ్ లేనటువంటి పచ్చళ్ళు. దాని తర్వాత మన పాతకాలం నుంచి ఉంటున్నటువంటి పచ్చళ్ళు అండి. ఓకే, కాబట్టేసి మనకి ఎప్పుడైనా ఇంట్లో ఓపిక లేకపోవటం కానీ, లేకపోతే జనాలు వచ్చినప్పుడు కానీ ఒక రుచి వస్తుందండి. మనం ప్రతి ఇంట్లోనూ మసాలాలో కొంచెము పర్సంటేజెస్లో అటు ఇటు ఉంటుంది కాబట్టి మసాలా అదే పచ్చడైనా మనకి సరిగ్గా వస్తుంది.